ఓకే. ఇంగ్లీష్ గ్రామర్‌లో భాగంగా మనం ఇప్పటివరకు పర్సన్స్ వీచ్ గురించి చెప్పుకున్నాం గదా! సో, ఈ క్లాస్‌లో మనం నౌన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇన్ డీటెయిల్‌గా. సో, లాస్ట్ క్లాస్‌లో మనం అన్నిటి గురించి ఒక బ్రీఫ్‌గా ఇంట్రో ఇచ్చుకున్నాం. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో నౌన్స్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. సో, నౌన్స్ మనకి అంత ఎగ్జామ్‌లో ఎక్కువగా అడగకపోవచ్చు. ఎందుకంటే ఇది ఈజీగా పెట్టేస్తారు. అంటే ఈజీగా తెలిసిపోతది. కాకపోతే మనకి ఎక్కడ యూజ్ అవుతదంటే ఇది ఈ ఫార్మ్స్ ఏంటి? ఇప్పుడు నౌన్స్‌లోన సింగులర్ ఫార్మ్స్ ఉంటాయి. ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి. దాంతోనే కౌంటబుల్‌లోని, అన్‌కౌంటబుల్ అని కూడా ఉంటాయన్నమాట. సో, వీటికి మనం వర్బ్ సమ్స్ ఎలా యూజ్ చేయాలి? మనం ఆ వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి గదా! అంటే ఇప్పుడు ఒక ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలి? ఈజ్ యూజ్ చేయాలా? ఆర్ యూజ్ చేయాలా? వాస్ యూజ్ చేయాలా? వర్ యూజ్ చేయాలా? ఇలాంటివి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాయన్నమాట. సో, మనం నౌన్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నామనుకోండి, మనకి ప్రిపోజిషన్‌లో గానీ, వర్బ్ ఫార్మ్స్‌లో గానీ ఈజీగా ఉంటామన్నమాట. సో, మనకి ఒక నౌన్ అనేది అది నౌన్ అని గుర్తించగలిగే స్థాయిలో మనం ఉన్నప్పుడు మనకి ఈజీ అవుతది. అది ఎలాంటి నౌను? అది కలెక్టివ్ నౌనా? లేదంటే దాన్నేమంటారు? ప్రాపర్ నౌనా? ఏదో ఒకటి. నౌన్‌లో రకాలుంటాయి. ఇప్పుడు ఆ రకాలన్నీ తెలుసుకుందాం. సో, కౌంటబుల్ నౌనా? సింగులర్ నౌనా? ప్లూరల్ నౌనా? ఇది ఏదో ఒకటి మనం దాన్ని కనిపెట్టగలిగామనుకోండి, దాన్ని ఫైండ్ ఔట్ చేయగలిగామనుకోండి, సో, మనకి ప్రిపోజిషన్‌లో కానీ, వర్డ్ ఫార్మ్స్‌లో గానీ ఈజీ అవుతదనమాట. సో, ఒక సెంటెన్స్ ఫార్మేషన్‌లోన మధ్యలో ఆహ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేటప్పుడును మనకి నౌన్‌ని పట్టుకొని కూడా మనం ఆ బ్లాంక్‌ని ఫిల్ చేయాల్సి వస్తదనమాట. సో, నౌన్ అనేది కీ రోల్ పోషిస్తది. సో, దాంతో పాటు సింపుల్‌గానే ఉంటది. ఇది సింపుల్‌గా ఉందని మనం ఇక్కడ చెప్పే ప్రతిదాన్ని బట్టి పట్టాలని కాదు. అర్థం చేసుకోండి ఫస్ట్. ఏది ఏంటి అని. ఇప్పుడు ఇందులో నేను నౌన్స్ టైప్స్ చెప్పానని నౌన్ టైప్స్ అన్నిటిని బట్టి కొట్టేయడం కాదు. సో, నౌన్ టైప్స్ ఏమున్నాయి? ఆ టైప్‌లో ఒక్కో దాంట్లో ఏవున్నాయి? ఒక్కోదానికి డిఫరెన్స్ ఏంటి? ఇది నేర్చుకోండి అంతే. మీరు ఇప్పుడు నేను చెప్పే ఇన్ని టైప్స్ అన్నీ బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏది ఏ టైప్ అనేది ఒకటి ఫైండ్ ఔట్ చేయగలిగేలా ఉండాలన్నమాట మీరు. సో, ఇంగా స్టార్ట్ చేద్దాం. సో, నౌన్ అంటే నిన్నే చెప్పాం కదా! నౌన్ అంటే నామవాచకం. అంటే ఒక జంతువు పేరు గాని, మనుషుల పేరు గాని, ప్లేస్ పేర్లు గాని ఏదైనా ఒక పేరుని రిఫర్ చేసేదాన్ని నౌన్ అంటామనమాట. సో, నౌన్ యొక్క రకాలేంటి? సో, నౌన్స్‌లో టైప్స్ ఉంటాయనమాట. సో, వాటిని కింద ఇలా విభజించారు. సో, ప్రాపర్ నౌన్ అంటే కరెక్ట్‌గా పర్టిక్యులర్‌గా ఒక వస్తువుని గాని, ఒక మనిషిని గాని, ఒక ప్రాంతాన్ని గాని సూచించేది. పర్టిక్యులర్‌గా ఆ ప్రాంతం ఇంక అదొక్కటే ఉంది. అదొక్క మనిషి ఉన్నాడు. పర్టిక్యులర్ మనిషిని చూపిస్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. రామ అనే వ్యక్తి ఉన్నాడు. ఒక సీత అనే వ్యక్తి ఉంది. సో, వీళ్ళు పర్టిక్యులర్‌గా మనుషులు కాబట్టి వాళ్ళని చూపిస్తారు. ఇక్కడ హైదరాబాద్ అని ఒక ప్లేస్ ఉంది. తాజ్‌మహల్ అని ఒక ప్లేస్ ఉంది. సో, ఇక్కడ అవి పర్ఫెక్ట్ ప్లేస్ అంటే వాటినే డిసైడ్ చేస్తాయి కదా! అంటే వాటినే చూపిస్తాయి కదా! ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్‌నే చూపిస్తది. తాజ్‌మహల్ అంటే తాజ్‌మహల్‌ని చూపిస్తది. ఇప్పుడు ఒక పట్టణం అనుకోండి, పట్టణం ఏదైనా రావచ్చు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒకటే వస్తది. ఒక సిటీ అంటే సిటీ ఏదైనా కావచ్చు. హైదరాబాద్ అంటే సిటీ ఒక్కటే వస్తదనమాట. అలా. ఇప్పుడు తాజ్‌మహల్ అంటే తాజ్‌మహల్ ఒకటే వస్తది. ఇక్కడ వస్తువుల్లో కూడా ఐఫోన్ అంటే ఐఫోన్ ఉంటది. ఐఫోన్‌తో పాటు వేరే ఫోన్స్ కూడా ఉంటాయి. మామూలు ఫోన్ అంటే చాలా రకాల ఫోన్స్ వస్తాయి. ఐఫోన్ అంటే ఒక్కటే ఉంటది ఫోను. నెక్స్ట్ మనకి వీటిని ఎలా ఉపయోగిస్తారు వాక్యాల్లో? సీత లివ్స్ ఇన్ హైదరాబాద్. సీత హైదరాబాద్‌లో నివసిస్తుంది. ఇక్కడ సీత అనేది కూడా ప్రాపర్ నౌనే. హైదరాబాద్ అనేది కూడా ప్రాపర్ నౌనే అనమాట. ఐ లవ్ తాజ్‌మహల్. ఇక్కడ తాజ్‌మహల్ అనేది ప్రాపర్ నౌన్ కిందకొస్తది. సో, నెక్స్ట్ కామన్ నౌన్. కామన్‌గా యూజ్ చేసేది. సో, ప్రాపర్ నౌను, కామన్ నౌను. సో, కామన్‌గా యూజ్ చేస్తే అంటే జస్ట్ ఒక వ్యక్తి గాని, ఒక ప్రదేశాన్ని గాని ఇందాక చెప్పాం కదా! హైదరాబాద్ అంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్‌గా ఒక పర్టిక్యులర్ సిటీని చెప్పడాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. క్యాజువల్‌గా ఏదైనా ఒక సిటీని, ఏదో ఒక సిటీ అనుకోండి అంటారు కదా! అలా దాన్ని కామన్ నౌన్ అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్‌లో మీకు తెలుస్తది. బాయ్. బాయ్ అంటే అందరు బాయ్‌లు ఎవరైనా కావచ్చు. ఇక్కడ కామన్ నౌన్‌లో జస్ట్ బాయ్ అని చెప్తారు. అదే ప్రాపర్ నౌన్‌లోన ఆ బాయ్‌కి ఒక పేరు పెడతారనమాట. సో, ఏ బాయ్. పర్టిక్యులర్‌గా బాయ్ ఎవరు? ఏ బాయ్? ఆ బాయ్ పేరు రామ్. ఇక్కడ గర్ల్ అని చెప్పారు జస్ట్. ఇక్కడ ప్రాపర్ నౌన్‌లో ఏం చెప్పారు? ఆ గర్ల్‌కి ఒక పేరు పెట్టారు సీత అని. ఇక్కడ జస్ట్ ఒక సిటీ అని పెట్టారు. ఆ సిటీ పేరు ప్రాపర్ నౌన్‌లో హైదరాబాద్ అని ఉంది. సో, అదనమాట. కామన్‌గా అన్నిటిని కలిపి చెప్పేది కామన్ నౌన్. జస్ట్ ప్రాపర్‌గా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడో చెప్పేది మనకి ప్రాపర్ నౌన్ అనమాట. ఇది ప్రాపర్ నౌన్‌కి, కామన్ నౌన్‌కి డిఫరెన్స్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ ఉంటది. కలెక్టివ్ నౌన్ అంటే ఒక గుంపుని సూచిస్తదనమాట. సో, ఒక నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని గాని, నంబర్ ఆఫ్ ప్లేసెస్‌ని గాని కలిపి చెప్తే దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారనమాట. అంటే ఒక గుంపు సంబంధించిన నౌన్‌ని
కలెక్టివ్ నౌన్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అర్థమవుతుంది. ఒక టీం, క్రికెట్ టీం కానీ, ఫుట్బాల్ టీం కానీ, వాలీబాల్ టీం కానీ, లేదంటే వేరే టీం కానీ. సో ఒక టీం, ఒక మనుషుల అందరు కలిసి ఒక ఫామ్ అయితే ఒక టీం అంటారు. ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఒక్కరే ఉండరు కదా, అమ్మ నాన్న తర్వాత కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరు కలిపే ఉంటారు కదా. సో ఇది ఫ్యామిలీ అంటే ఒక గుంపు, ఒక పర్సన్స్ యొక్క గుంపు అనమాట. అంటే బ్లడ్ రిలేటివ్స్ యొక్క ఒక గుంపుని ఫ్యామిలీ అంటారు కదా. సో క్రౌడ్ అంటే న్యాచురల్ క్రౌడ్ అనమాట. ఒక స్ట్రీట్ లో వెళ్తుంటే క్రౌడ్ ఉంటుంది కదా, సో ఆ క్రౌడ్. నెక్స్ట్ జంతువుల్లో హెడ్, ఫ్లాక్, ప్యాక్ అని ఇవి కొంచెం ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ జంతువుల్లో హెడ్, ఫ్లాక్, ప్యాక్ అని ఉంటాయి. హెడ్ అంటే ఇప్పుడు పెద్ద ఇవి మూడుటి మీనింగ్ ఒకటే అండి. పశువుల మంద అంటారు కదా, అలాంటి మంద అనమాట. ఇక్కడ హెడ్ అంటే కొంచెం పెద్ద అనిమల్స్ ఉంటాయి కదా, పెద్ద అనిమల్స్ యొక్క గుంపుని హెడ్ అంటారు. అది ఏవైనా కావచ్చు, ఎద్దులు, సింహాలు, పులులు, ఇలాంటి కొంచెం పెద్ద అనిమల్స్ యొక్క గుంపుని హెడ్ అంటారు. ఆ ఫ్లాక్ అంటే మామూలుగా పక్షులకు వాడతారండి. సో పక్షులకు కానీ లేదంటే చిన్న చిన్న జంతువులు, షీప్స్, గోడ్స్ ఉంటాయి కదా, గొర్రెలు, మేకలు, ఇలాంటి మందల్ని ఫ్లాక్ అంటారు. నెక్స్ట్ ప్యాక్ అంటే వైల్డ్ అనిమల్స్ ఉంటాయి కదా, అంటే క్రూర మృగాలు అంటారు కదా తెలుగులో, నక్కలు, ఇలాంటి చిన్న చిన్న ఎలుగుబంట్లు, ఇలాంటి వాటి గుంపుల్ని ప్యాక్ అంటారు అనమాట. అది తేడా. సో ఇక్కడ హెడ్ అన్న, ఫ్లాక్ అన్న, ప్యాక్ అన్న మంద వస్తుంది అనమాట, పశువుల మంద లాగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ జంతువుల్ని చూపిస్తారు కాబట్టి ఇది కూడా కలెక్టివ్ నౌన్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ వస్తువులు, బంచ్ ఆఫ్ బుక్స్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు కదా. సో ఇది బుక్స్ అన్నిటిని కలిపి చెప్తారనమాట. అలా ఒక కలెక్టివ్ నౌన్ అంటే కొన్ని రకాలైన వస్తువుల్ని కలిపి చెప్పేదాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. కొన్ని గుంపు, ఒక సమూహాన్ని లేదంటే ఒక వస్తువుల సమూహాన్ని, జంతువుల సమూహాన్ని తెలియజేసేదే కలెక్టివ్ నౌన్ అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ద టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెల్, ఆ జట్టు బాగా ఆడుతుంది. ఫ్లోక్ ఆఫ్ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ అంటే పక్షుల గుంపు ఎదురుతుంది. ఇది గుండాన్ని పడింది, సారీ, గుంపు అది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇందులోన భావనలు వ్యక్తీకరిస్తారు అనమాట. సో భావనలకి, గుణాలకి కూడా పేర్లు ఉంటాయి కదా. సో లవ్, కరేజ్, హానెస్టీ, హ్యాపీనెస్, ఇవన్నీ భావాలు అనమాట. సో కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. లవ్, కరేజ్, హానెస్టీ అనేది వీటిని అడ్జెక్టివ్స్ కింద కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో కొంచెం అబ్స్ట్రాక్ట్ నౌన్ కి అడ్జెక్టివ్ కి తేడా తెలుసుకోండి అనమాట. సో ఇక్కడ లవ్, కరేజ్, హానెస్టీ, హ్యాపీనెస్ అనేవి కూడా నౌన్సే. సో వీటిని ఎలా యూజ్ చేస్తారు అంటే హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ, లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్, ఇలాంటి. అంటే ఇక్కడ హానెస్టీ అనేది, లవ్ అనేది సబ్జెక్ట్ గా తీసుకున్నారు. సో సబ్జెక్ట్ గా ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ ని తీసుకోరండి. సో ఫస్ట్ లో ఉండే సబ్జెక్ట్ మీకు తెలుసు కదా, వాక్యం గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఒక వాక్యం తీసుకుంటే దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, తర్వాత అబ్జెక్టివ్ ఉంటుంది. ఇంకా ఇది బేసిక్. ఒక చిన్న సెంటెన్స్ లోన సబ్జెక్టు, వర్బ్, అబ్జెక్టివ్ ఉండాలన్నమాట. సో ఇందులో సబ్జెక్ట్ ఏదంటే హానెస్టీ. సో అలా ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో హానెస్టీ కానీ, లవ్ కానీ ఇలాంటివి ఉంటే అవి అడ్జెక్టివ్ అయ్యే ఛాన్సే లేదు. అవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకే వస్తాయి అనమాట. సో నెక్స్ట్ మెటీరియల్ నౌన్ అంటే ఒక పదార్థాన్ని కానీ, ఒక మెటీరియల్ కానీ పేరు చెప్తాను అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ గా గోల్డ్, వాటర్, వుడ్, ఐరన్, ఇలాంటివన్నీ మనకి మెటీరియల్ నౌన్ కిందకి వస్తాయి అనమాట. అంటే ఒక పదార్థాన్ని సూచించే పేర్లని మెటీరియల్ నౌన్ అంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే గోల్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అంటారు, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అంటారు. ఇక్కడ గోల్డ్, వాటర్ అనేవి మెటీరియల్ నౌన్ అనమాట. నెక్స్ట్ నౌన్ లో ఇంకా వేరే టైప్స్ గా చూస్తారు. ఇప్పుడు మనకి 5 టైప్స్ చెప్పుకున్నాం కదా, మెటీరియల్ నౌన్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని, తర్వాత కలెక్టివ్ నౌన్, తర్వాత ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ఈ 5 టైప్స్ బేసిక్ 5 టైప్స్ నౌన్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా వర్గీకరణ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దాన్ని లెక్కించగలమా లేదా, ఒక వస్తువుని కౌంట్ చేయగలమా లేదా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇంకా 2 రకాలుగా విభజించారు. అందులో కౌంటబుల్ నౌన్ ఒకటి, అన్కౌంటబుల్ నౌన్ ఒకటి. ఇప్పుడు కౌంటబుల్ నౌన్ అంటే ఏదైనా ఒక వస్తువుని లెక్కించగలిగాం అనుకోండి, దాన్ని కౌంటబుల్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే బుక్, పెన్ను, యాపిల్, వీటిని మనం కౌంట్ చేయగలం. సో ఒక బుక్ ఉంది, 2 బుక్స్ ఉన్నాయి, 10 బుక్స్ ఉన్నాయి, లేదంటే 100 యాపిల్స్ ఉన్నాయి, ఇలా మనం కౌంట్ చేయగలం అనమాట. సో వీటిని సింగులర్ రూపంలో రాయొచ్చు, ప్లూరల్ రూపంలో కూడా రాయొచ్చు. మనకి వర్బ్ ఫార్మ్స్ ఇంపార్టెంట్ చూడండి. ఈ కౌంటబుల్ నౌన్స్ ని సింగులర్ రూపంలో కూడా రావచ్చు, లేదంటే ప్లూరల్ రూపంలో రాయొచ్చు. ఇప్పుడు ఒక బుక్ ఉన్నదనుకో, బుక్ ఈజ్ అంటాము, బుక్ ఉంటే బుక్స్ ఆర్ అంటాం అనమాట. సో ఇలా కౌంటబుల్ నౌన్ లోన సింగులర్ గా, ప్లూరల్ గా మనం రాయగలము. అంటే ఒక బుక్ ఉంటే ఒక బుక్ అంటాము, బుక్ 10 ఉంటే బుక్స్ అంటాము. సో ఒక బుక్ ఉన్నప్పుడు ఈజ్ వాడతాము, బుక్స్ ఉన్నప్పుడు ఆర్ వాడతాం అనమాట. సో అది తేడా ఉంటుంది.
సో కౌంటబుల్ నౌన్స్ అంటే మనం లెక్కించగలిగే వస్తువులు అనమాట. సో సింగులర్ వచ్చేసి 1 బుక్, ప్లూరల్ వచ్చేసి 2 బుక్స్ ఇలా ఉంటుంది. ఐ హ్యావ్ 2 పెన్స్. ఇక్కడ 2 పెన్స్ అనేవి కూడా పెన్స్ వచ్చేసి నౌన్, కౌంటబుల్ నౌన్ కిందకి వస్తుంది అనమాట. సో అన్కౌంటబుల్ నౌన్ ఎలా ఉంటుంది అంటే లెక్కించలేని నామవాచకాలని అన్కౌంటబుల్ నౌన్ అంటారు. లెక్కించలేకున్నట్లు ఏ ఉంటాయంటే మనం వాటర్ని కౌంట్ చేయగలమా? వాటర్ని మామూలుగా లీటర్స్లో కొలుస్తాం, కాకపోతే దాన్ని కౌంట్ చేయలేం కదా ఎంత ఉంది అని. తర్వాత రైస్ని కూడా కేజీల్లో కొలుస్తాం, అలా కాదు. ఇప్పుడు క్వాంటిటీ కాకుండా దాన్ని మామూలుగా ఇప్పుడు యాపిల్స్ని కూడా కేజీల్లో కొలుస్తాం, అలా కాకుండా 1 2 3 4 అని యాపిల్స్ని కూడా మనం కౌంట్ చేయగలం, అలాగే కేజీల్లో కూడా తీసుకోం. ఇప్పుడు కూడా ఈ రైస్ని కేజీల్లో తీసుకుంటాం, కాకపోతే ఆ రైస్ని 1 2 3 4 అని మళ్ళీ కొలవలేం కదా, అలా అనమాట. సో ఇక్కడ వాటర్ని కౌంట్ చేయలేం, రైస్ని కౌంట్ చేయలేం, మన హ్యాపీనెస్ కూడా ఎంత ఉందో కౌంట్ చేయలేం కదా. సో ఇలాంటి వాటిని అన్నింటినీ అన్కౌంటబుల్ నౌన్ అంటారు అనమాట. సో ఇందులోనూ ప్లూరల్ ఫామ్ ఉండదు. ఎంత ఉన్నా, వాటర్ ఎంత ఉన్నా, రైస్ ఎంత ఉన్నా, మనకి హ్యాపీనెస్ ఎంత ఉన్నా కూడా సింగులర్ వర్బ్ గానే తీసుకుంటారు అనమాట. సో వీటిని ఎగ్జాంపుల్గా వాటర్ ఈజ్ క్లీన్. సో వాటర్ అనేది మనం అన్కౌంటబుల్ నౌన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ని బేస్ చేసుకొని మనం ఇందాకే చెప్పాం కదా సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ అని, వాటిలో ఎలా ఉంటాయి. సో సింగులర్ నౌన్ అంటే ఏదో ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక ప్లేస్ని కానీ చూపించేది సింగులర్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ నౌన్స్ అంటారు, డాగ్స్, సిటీస్. సో ప్లూరల్ ఫామ్స్ ఎలా ఏర్పడతాయి? మామూలుగా సాధారణంగా నౌన్ ఉంటుంది. నౌన్ అంటే ఇప్పుడు బుక్ ఉంది, బుక్కి ఎస్ చేరిస్తే బుక్స్ అవుతుంది. సో ఇది సింపుల్గా ఏదైనా కూడా మనం వాడుక భాషలో వాడేది కూడా. సో పెన్ ఉంటే పెన్స్ అని చెప్తాము, బుక్ ఉంటే బుక్స్ అని చెప్తాము, బాటిల్ ఉంటే బాటిల్స్ అని చెప్తాము, ఎస్ని యాడ్ చేస్తానట. ఇవి కాకుండా మళ్ళీ ఎస్ని యాడ్ చేయొచ్చు, ఎస్హెచ్ని యాడ్ చేయొచ్చు, సిహెచ్ని యాడ్ చేయొచ్చు. సో ఇలాంటి వాటితో ముగిసే వర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు బాక్సెస్. సో ఇక్కడ ఈఎస్ని చేర్చామన్నమాట. సో ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ, జెడ్ కానీ ఉంటే వాటికి ఈఎస్ చేరుస్తారు అనమాట. సో ఇలా ఒక సింగులర్ పదాన్ని ప్లూరల్ పదంగా మార్చడానికి ఇవి ఉపయోగపడతాయి అనమాట. సో ఫస్ట్ది ఎస్ మాత్రమే చేరిస్తే సరిపోతుంది, బుక్కి బుక్స్ అని. తర్వాత ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ, జెడ్ కానీ వీటితో ముగిసే అక్షరాలకి, వీటితో ముగిసే పదాలకి, ఆ నౌన్స్కి చివర ఈఎస్ని జోడిస్తే అవి ప్లూరల్ ఫామ్లోకి అవుతాయి అనమాట, బహువచనంలోకి అవుతుంది. ఏకవచనం నుంచి బహువచనంలోకి కన్వర్ట్ చేయడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుంటారు. నెక్స్ట్ వైతో ముగిసే నౌన్స్కి వై ముందు కాన్సనెంట్ ఉంటే ఐఈఎస్గా, లేదంటే ఈఎస్ గానే పెట్టేస్తారు అనమాట. సో కాన్సనెంట్ ఉంటే సిటీస్ ఐఈఎస్ ఉంటుంది, జస్ట్ కాన్సనెంట్ లేకపోతే ఈఎస్ మాత్రమే వాడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ఈతో కొన్ని పదాలు ఉంటాయి కదా, వాటికి విఈఎస్గా మారుతాయి అనమాట. ఇప్పుడు లీఫ్ ఉంటుంది, ఆ లీఫ్ ఎఫ్తో ఎండ్ అయింది కదా, దాన్ని లీవ్స్ అంటారు, విఈఎస్గా మారుతుంది అనమాట. కొన్ని ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి, అంటే వాటికి ఎగ్జాక్ట్గా ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చలేము. అలాంటివి ఎలా ఉన్నాయంటే మ్యాన్కి మెన్స్ అన్నారు, ఒక మనిషి ఉంటే ఒక మ్యాన్ అంటారు, ఎక్కువ మంది ఉంటే మ్యాన్స్ అంటారు కదా. సో మ్యాన్ని మెన్ అంటారు అనమాట. మెన్ అంటే ఎక్కువ మంది పురుషులు అని అర్థము. చైల్డ్ అంటే ఒక చిన్న పాప కానీ లేదంటే చిన్న బాబు కానీ ఉండదు. చైల్డ్ అంటే చిన్న పిల్లలకి వస్తారు అనమాట. సో చిల్డ్రన్ అంటే నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, నంబర్ ఆఫ్ పిల్లలు అనమాట, పిల్లల గుంపు కూడా అనొచ్చు. నెక్స్ట్ జెండర్ని బట్టి కూడా నౌన్స్ 4 టైప్స్గా డివైడ్ చేశారండి. ఒకటి మస్కులర్ నౌన్ వచ్చేసి మగ వ్యక్తులు, అంటే పురుషలింగం అంటారు కదా. సో పురుషలింగంకి సంబంధించిన పేర్లు. తర్వాత మనం కింగ్ అంటాం, లయన్ అంటాం. లయన్ అంటే మగ సింహమే. ఇక్కడ ఫెమినైన్కి సంబంధించింది, అంటే స్త్రీలింగానికి సంబంధించిన నౌన్స్ ఉంటాయి. దాంట్లోన ఆడ వ్యక్తులు అంటే స్త్రీలింగానికి సంబంధించిన వాటి ఉంటాయి. క్వీన్ అంటే స్త్రీలింగము, దాంతోపాటు లయన్నెస్ అంటే ఆడసింహం అనమాట. నెక్స్ట్ కామన్గా ఉంటుంది, ఈ జెండర్ని డిసైడ్ చేసుకుంటే జస్ట్ కామన్గా చెప్పే నౌన్స్ ఉంటాయి. టీచర్ ఆడ టీచరా మగ టీచర్ అని ఉండదు. చైల్డ్ ఆడపిల్ల మగపిల్లాడ అనేది ఉండదు కదా. సో జస్ట్ కామన్గా చెప్తారు, ఇది కామన్ నౌన్ కింద కూడా వస్తుంది. సో కామన్గా వాడుతున్నాం కాబట్టి టీచర్, చైల్డ్, ఇది కామన్ జెండర్ అనమాట. నెక్స్ట్ న్యూటర్ జెండర్ ఉంటుంది. న్యూటర్ జెండర్ అంటే దానికి జెండరే ఉండదు అనమాట. ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ జెండర్ ఏంటి, అది ఆడదా మగదా అంటే ఏం చెప్తాను చెప్పండి. సో అలాంటి జెండర్ లేని వాటిని న్యూటర్ అంటారు అనమాట. ఒక టేబుల్ కానీ, ఒక బుక్ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక కూలర్ కానీ, వీటికన్నిటికీ ప్రాపర్గా జెండర్ మనం డిసైడ్ చేయలేం కాబట్టి, జెండర్ ఉండదు కాబట్టి వాటిని న్యూటర్ అంటే లేదంటే నపుంసకలింగం అని కూడా అంటారు అనమాట. సో ఇంకా నౌన్ కేసెస్ ఉంటాయి. ఇందులో నామినేటివ్ కేసు, అబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు అని 3 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఒకటి ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఒక పేరు ఉంది, ఆ పేరు గురించి ఆ వాక్యం అంతా ఉందనుకోండి.
అది నామినేటివ్ కేసు. ఇప్పుడు ఇక్కడ రామ ఉన్నాడు, రామ అతని గురించే ఈ వాక్యం ఉంది కదండి. సో రామ ఈజ్ రీడింగ్ బుక్. ఈ వాక్యం ఏం చెప్తుంది? రాము అనే అతను బుక్ని చదువుతున్నాడు అని ఉంది. సో ఇది రామ గురించి తెలియజేస్తుంది కాబట్టి, సో సబ్జెక్ట్ గా రామ అనే పేరు ఉంది కాబట్టి ఆ పేరు గల వ్యక్తి గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది నామినేటివ్ కేసు అనమాట. సో ఇక్కడ ఒక వ్యక్తి పేరు గురించి చెప్పే వాక్యం కాబట్టి నామినేటివ్ కేసు. అబ్జెక్టివ్ కేసులోన ఈ పేరు అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ లో ఉంటే సబ్జెక్టు, లాస్ట్ లో ఉంటే ఆబ్జెక్ట్ గా కొన్ని మామూలుగా బేసిక్ సెంటెన్స్ లోన ఫస్ట్ లో ఉంటే సబ్జెక్టు, లాస్ట్ లో ఉంటే ఆబ్జెక్ట్. ఇది బేసిక్ సెంటెన్స్ లో చెప్తున్నా. సో అబ్జెక్టివ్ కేసులో అంటే ఇక్కడ వచ్చేసి రామ గురించే, కాకపోతే రామ అనే అతను వేరే ఒకరి దృష్టిలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఐ సా రామ అంటే నేను రాముని చూశాను. ఇప్పుడు నేను ఇది రాము గురించి అయినా కూడా చెప్పేది ఎవరు? నేను కాబట్టి సో ఇది నా కేసులో ఉంది. సో ఇక్కడ రాము అనే అతను అబ్జెక్టివ్ ప్లేస్ లో ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇది రాము గురించి కాదు, నా గురించి నేను చెప్తున్నా. సో ఎవరి గురించి చెప్తున్నా అంటే రాము గురించి చెప్తాను. చిన్న కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటే గుడ్డి గుర్తు కాదు, ఇది జస్ట్ మీకు లాజిక్ అర్థం కావాలి. నామినేటివ్ కేసులో అయితే రామ అనే ఒక పర్టికులర్ పర్సన్, ఆ నేమ్ ఉన్న పర్సన్ గురించి చెప్తాం అనమాట. అబ్జెక్టివ్ కేసులో ఆ పర్సన్ యొక్క స్థితిని, ఆ పర్సన్ ని మనకి రిలేట్ చేసుకొని చెప్తామంట. ఆ పర్సన్ మనకి కాదు, వేరే ఎవరైనా రిలేట్ చేసుకొని చెప్తే, ఆ పర్సన్ గురించి వేరే వాళ్ళు చెప్తే దాన్ని అబ్జెక్టివ్ కేసు అంటారు అనమాట. సో రామ గురించి ఒకరు చెప్తే అది నామినేటివ్ కేసు. రామ గురించి ఒకరు చెప్తూ అతని దృష్టిలో చెప్తే దాన్ని అబ్జెక్టివ్ కేసు అంటారు. ఇంకొకటి పొసెసివ్ కేసు ఉంటుంది. పొసెసివ్ కేసు అంటే అది వాళ్ళకి సొంతమైనట్టు. ఇప్పుడు దిస్ ఈజ్ రామాస్ బుక్, అది రాముని యొక్క బుక్. సో దిస్ ఈజ్ సీతాస్ నెక్లెస్, అది సీత యొక్క నెక్లెస్. అంటే వాళ్ళకి చెందింది అని మనం చెప్పేదాన్ని పొసెసివ్ కేసు అంటామంట. పొసెసివ్నెస్ అంటే మనం చెప్తారు కదా, ఇది నాది, నాకే సొంతం అనుకుంటారు కదా. సో అలా ఒకరికి సొంతమైన దాన్ని పొసెసివ్ కేసు అంటామంట. ఇలా 3 రకాలు ఉంటాయి: నామినేటివ్ కేసు, అబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు అని. సో ఇవన్నీ మనకి నౌన్ గురించి బ్రీఫ్గా. సో నౌన్ గురించి ఈ మాత్రం తెలుసుకున్నా కూడా మనం ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయగలము. సో మనం ఏం చేయాలి అంటే నౌన్, ఏ నౌన్, అది నౌన్ని గుర్తించాలి ఫస్ట్ నేను మేజర్గా చేసే నేను తప్పు ఏంటంటే నాకు ఈ అడ్జెక్టివ్కి ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి తేడా తెలియదు. నేను వీటిని తీసుకెళ్ళి నేను అడ్జెక్టివ్ అనుకుంటాను అనమాట. హానెస్టీ కానీ, హ్యాపీనెస్ కానీ, ఇవన్నిటిని నేను విశేషణం కింద తీసుకుంటాను. సో ఇలాంటి తప్పులు చేయకండి. లేదంటే ఇక్కడ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్కి మనం వర్బ్ ఫార్మ్స్ ఎలా యూజ్ చేయాలి, ఈజ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఆర్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ప్లూరల్ నౌన్ ఎక్కడ వస్తుంది, సింగులర్ నౌన్ ఎలా వస్తుంది, వీటిని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఇవన్నీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినవి అన్ని నేను గూగుల్లో సెర్చ్ చేసి మళ్ళీ తీసుకొచ్చాను. సో ఇక్కడ ప్రాక్టీస్కి ఉంటుంది, కింద ఆన్సర్స్ కూడా ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రణవన్ ఉంటుంది. సో రేపు చెప్పుకుందాం ఆ క్లాసెస్ని. ఇంకా సో రేపు ప్రణవన్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ అన్ని మీకు ఒక 20 దాకా ఇచ్చాను, 14 దాకా ఇచ్చాను. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ వచ్చేసి నేను మెంబర్స్కి మాత్రమే పెడుతున్నాను, నార్మల్ గ్రూప్లో పెట్టట్లేదు. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే పెడుతున్నా. ఆ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. సో క్లాస్ అయితే డైలీ ఉంటుంది. ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. గ్రూప్లో పోస్ట్ చేసేటప్పుడు చిన్న డౌట్ వస్తుంది, అంటే ఏ రోజు జరిగింది ఆ రోజు పీడిఎఫ్ లాగా పోస్ట్ చేయనా, లేకపోతే ఒక కంప్లీట్ టాపిక్ అయిపోయిన తర్వాత దాని గురించి పోస్ట్ చేయనా అని చిన్న డౌట్ ఉంది. కింద కామెంట్ చేయండి. సో అంతే. సో నౌన్ గురించి అయిపోయింది. రేపు ప్రనౌన్ గురించి చెప్పుకుందాం. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటా. అందరు కలిసి ఇంకా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.